తెలంగాణ రాష్ట్రంలో 1363 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 17 మరియు 18 తేదీల్లో ఈ పరీక్ష జరగనున్నాయి. మొత్తం 5,36,395 మంది అభ్యర్థులు ఈ పరీక్షకి అటెండ్ కానున్నారు. వారి కోసం 1,401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబర్ 10వ తారీఖు నుండే కమిషన్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంకా ఎవరైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోతే టీజీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ గ్రూపు 3 హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ టీజీపీఎస్సీ ఐడి, పుట్టిన తేదీ మరియు ఇక్కడ ఉన్న క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసి డౌన్లోడ్ పీడీఎఫ్ పైన క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. వీడియో పూర్తిగా చూసి డిస్క్రిప్షన్లో ఉన్న డైరెక్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 3 పరీక్షలో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష పేపర్లు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 భాషల్లో ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ అంశాలు నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ వంటి విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎటువంటి తప్పులు చేయకండి. టీజీపీఎస్సీ 2 సెషన్లలో ఈ పరీక్షను నిర్వహించనుంది. నవంబర్ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. అలాగే నవంబర్ 18న పేపర్ 3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనుంది. పరీక్ష రాసే అభ్యర్థులకు ముఖ్య సూచనలు. ఈ గ్రూప్ 3 పరీక్షలు ఆఫ్లైన్ విధానంలో ఉంటాయి కాబట్టి అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్తో పాటు పాన్ కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి తదితర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తమతో పాటు ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లాలి. హాల్ టికెట్లను A4 సైజు పేజీపై మాత్రమే ప్రింటు తీసుకోవాలి. ఒకవేళ అభ్యర్థి ఫోటో, సిగ్నేచర్ హాల్ టికెట్లో సరిగ్గా ప్రింట్ కాకుంటే పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు తమతో పాటు డిక్లరేషన్ ఆథెంటికేషన్ ఫారం 1, ఫారం 2లో వివరాలను ఫిల్ చేసి వాటితో పాటు 3 పాస్పోర్టు ఫోటోలపై గెజిటెడ్ అధికారి ధృవీకరణ తీసుకుని పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్కు హామీపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఫారం 2 పీడీఎఫ్ కూడా ఉంది. టీజీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ డిక్లరేషన్ ఆథెంటికేషన్ ఫారం పైన క్లిక్ చేసి ఈ ఫోరం డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఇంతకు ముందే వీడియోస్లో డిక్లరేషన్ ఆథెంటికేషన్ ఫారం 1 మరియు ఫారం 2 గురించి వివరంగా చెప్పాను. మీకు ఏమైనా సందేహాలుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మరియు వీడియో చివరలో ఇస్తాను, చూడండి. గ్రూపు 3 మొదటి సెషన్కు ఉదయం 8:30 నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 9:30 పరీక్ష మొదలవుతుంది. రెండో సెషన్కు మధ్యాహ్నం 1:30 నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి పరీక్ష మొదలవుతుంది. పరీక్ష సమయం తర్వాత గేట్లు మూసివేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. కాబట్టి అభ్యర్థులు గంట ముందే పరీక్ష సెంటర్స్కి వెళ్ళండి. అభ్యర్థులు మొదటి పరీక్షకు తీసుకెళ్లిన హాల్ టికెట్నే చివరి పరీక్ష వరకు తీసుకెళ్లాలి. పరీక్షల అనంతరం హాల్ టికెట్ కాపీని, ప్రశ్నాపత్రాలను భద్రంగా పెట్టుకోవాలని టీజీపీఎస్సీ చెప్పింది. అలాగే ఎటువంటి డూప్లికేట్ హాల్ టికెట్లను తర్వాత జారీ చేయబోమని స్పష్టం చేసింది. కాబట్టి వాటిని పడేయకండి. పరీక్ష సమయంలో ప్రశ్నపత్రం ఓపెన్ చేయగానే అందులో అన్ని ప్రశ్నలు ముద్రించారా లేదా చూసుకోవాలి. ఎవరైనా తప్పుడు గుర్తింపు పత్రాలతో హాజరైనా, ఒకరి పేరిట మరొక అభ్యర్థి పరీక్ష రాసేందుకు వచ్చిన క్రిమినల్ కేసులు నమోదు చేసి డిబార్ చేస్తామని కమిషన్ హెచ్చరించింది. ఇటువంటి తప్పులు అభ్యర్థులు చేయకండి. అలాగే టీజీపీఎస్సీ వెబ్సైట్లో జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి. టీజీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న హెల్ప్ లైన్ నంబర్స్ పైన క్లిక్ చేస్తే పీడీఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. మన ఛానల్ కమ్యూనిటీలో ఈ పీడీఎఫ్ స్క్రీన్ షాట్ పోస్ట్ చేశాము, చూడండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్లో అడగండి. వెళ్లే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రమూ మర్చిపోకండి. మరో వీడియోలో